నేడు వరంగల్ పాలిటెక్నిక్లో యాన్యువల్ స్పోర్ట్స్ డే పండగలా జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ప్రిన్సిపాల్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి కాటారం, పరకాల పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్స్ హాజరైనారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రభాకర్ మాట్లాడుతూ క్రీడలు దృఢత్వాన్ని, మానసిక ఒత్తిడిని తొలగిస్తాయని పేర్కొంటూ విద్యార్థుల్లో ఇలాంటి ఉత్సాహవంతమైన వాతావరణం ఏర్పడడానికి గల కారణం మా కళాశాల సిబ్బంది నిరంతర కృషి వల్లే సాధ్యమైందని అన్నారు. సాక్షి టోర్నమెంట్ కానీ, ఈనాడు టోర్నమెంట్, ముఖ్యంగా క్రికెట్లో ఈరోజు వరంగల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నందు యాన్యువల్ స్పోర్ట్స్ డే 2024 ఘనంగా జరుపుకోవడం జరిగినది. ఈ యాన్యువల్ స్పోర్ట్స్ డే అనేది ప్రతి సంవత్సరము ఆ సంవత్సరంలో జరిగినటువంటి ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఈవెంట్స్ యొక్క అచీవ్మెంట్స్కు సహకారంగా దీన్ని జరుపుకుంటుంటాం ప్రతి సంవత్సరము. ఈ సంవత్సరము మాకు ప్రత్యేకత ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లలో బాయ్స్ ఈవెంట్స్లో వరుసగా మూడోసారి కూడా ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించడం అనేది ఈ వరంగల్ పాలిటెక్నిక్ చరిత్రలో మొట్టమొదటిసారి. ఇన్ఫ్యాక్ట్ ఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కూడా ఇట్లా 3 సార్లు వరుసగా రాష్ట్రం లెవెల్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ అనేది ఇంతవరకు జరగలేదు, తీసుకోలేదు. మా పాలిటెక్నిక్ ఇట్లా మూడోసారి కూడా వరుసగా తీసుకోవడం జరిగింది. ఇది ఒక రికార్డు. సునరే జాను చిలు చేసారేను అదిరే కన్ను కుంటే పిల్ల పిల్ల ఓ ఫుల్ మూను పున్నానే క్లౌడ్ నయను వడ్కా వైన్. కళాశాలకు ఫిజికల్ డైరెక్టర్ అనేటువంటి పోస్ట్ ఉన్నా కూడా అది ఖాళీగా ఉంది. ఒక డైనమిక్ లెక్చరర్ విజయ్ కుమార్ అని ఒక మెకానికల్ ఇంజనీరింగ్ లెక్చరర్, ఆయన ఇంట్రెస్ట్ ఉంది గేమ్స్ మీద. ఆయన యొక్క ఆధ్వర్యంలో పిల్లలకు ప్రతిరోజు ఆటలు ఆడిపించడము, రెగ్యులర్గా ఈ ప్రాక్టీస్ చేయించడం మూలాన రాష్ట్రం లెవెల్లో కూడా మేము అన్ని ప్రైజులు కైవసం చేసుకొని ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించడం జరుగుతూ ఉంది. మా పిల్లలు ఈ సౌత్ జోన్ మీన్స్ 4-5 రాష్ట్రాలటువంటి సౌత్ జోన్ యొక్క కాంపిటీషన్ కూడా మా పిల్లలు సెలెక్ట్ కావడం జరిగింది. అలాగే సౌత్ జోన్ లెవెల్లో కూడా మా పిల్లలకి చాలా ఈవెంట్స్లో మొట్టమొదటి, సెకండ్ ప్రైజ్ వస్తాయి. ఇవే కాకుండా ఈ వరంగల్ డిస్ట్రిక్ట్ వ్యాప్తంగా జరిగేటువంటి సాక్షి టోర్నమెంట్ కానీ, ఈనాడు టోర్నమెంట్, క్రికెట్ టోర్నమెంట్లో కానీ, ఇతరత్ర ప్రైవేట్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి కండక్ట్ చేసేటువంటి ఈ టోర్నమెంట్స్లో కూడా చాలా టోర్నమెంట్స్లో ముఖ్యంగా క్రికెట్లో మా పిల్లలు పార్టిసిపేట్ చేసి చాలా సందర్భాల్లో మొట్టమొదటి ప్రైజ్,